వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. శాసన మండలి అనేది విద్యావంతులు మేధావులకు నిలయంగా ఉండాలి. రాజకీయ నిరుద్యోగులకు కేంద్రంగా మారకూడదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వెల్లడి. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యమని వెల్లడించిన మండల కాంగ్రెస్ నాయకులు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. సీఎం కప్ క్రీడల్లో సిరిసిల్ల అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కా శేఖర్ వెల్లడి. సాయిబాబా నగర్ పుష్పగిరి బస్తీలో శ్రీ శ్రీ నల్లమల పోచమ్మ పునర్ప్రతిష్ఠ ఈ రోజుకి 41 రోజులు గడిచిన సందర్భంగా ఆలయంలో గణపతి హోమం, అమ్మవారికి అభిషేక అలంకరణ చేసి భక్తులు మొక్కుబడి చెల్లించుకున్నారు. గణపతి హోమంపై దంపతులు నరసింహగౌడ్, దంపతులు వెంకటరెడ్డి గారు, దంపతులు శివగౌడ్, దంపతులు జనార్దన్ రెడ్డి దంపతులు కూర్చున్నారు. శాంతియ గణపతి హోమంపై దంపతులు నరసింహగౌడ్, దంపతులు వెంకటరెడ్డి గారు, దంపతులు శివగౌడ్, దంపతులు జనార్దన్ దంపతులు కూర్చున్నారు. శాంతయ్య స్వామి వేద మంత్రాలు చదివి హోమాన్ని చేయటం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి భక్తులు విచ్చేశారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మొదట ధర్మకుండంలో స్నానాలు చేసి కోడె మొక్కును చెల్లించుకుని అనంతరం రాజన్నను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తనకు అవకాశం ఇవ్వాలని ప్రసన్న హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్లలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసన మండలిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని, నిజమైన పట్టభద్రులే ఎమ్మెల్సీలుగా ఎన్నికవ్వాలని ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. ఈ ప్రాంతవాసిగా మీ అందరికీ సుపరిచితుడని, రాబోయే రోజుల్లో ఒక అవకాశం ఇచ్చి తన విజయానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. అంతవరకు నువ్వు పోరాడు. ఈ సైన్యం సాక్షిగా మాటిస్తున్నా, మరి ఈ విజయమే మా విజయం. అల్టిమేట్ ఒక మాట చెప్తా ఉన్నా, హరి ఒక్కడు కాదు. మీకు పెద్దలు చాలా మంది సాహిత్యకారులు ఉన్నారు. భాగవతంలో పోతనమాలి చెప్తాడు, హిరణ్యకశిపుడు వచ్చి అడుగుతాడు, ఎక్కడున్నాడు నీ హరి అని. ఇప్పుడు చెప్పండి, గుండె చికిత్సుకొని చెప్పండి, హిందూ గరడందు లేడను సందేహము అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాదు. నేను అదే చెప్తా ఉంటున్నా. ఈ వేదిక పక్షాన మిత్రుడు, నేను మిత్రుడే అంటున్నా, అందుకే ముందు చెప్పిన, వారు ప్రొఫెసర్, వారు సార్, కానీ ఏనాడు ఆయన ఒక ప్రొఫెసర్గా సార్గా మన ముందు నిలబడలేదు. మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మీరు చెప్పాల్సినటువంటి ఒకే ఒక మాట, మీరు చెప్పాలి అంటే ఈ శాసన మండలి వ్యవస్థకు సంబంధించినటువంటి అవగాహన మీకుందా? మరి ఏంటి ఈ శాసన మండలి? ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు వేసి మనం గెలిపిస్తాం, ఎంపీలకు ఓటు వేసి మనం గెలిపించడం జరుగుతాం. కానీ 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి కొంతమంది మాత్రమే ఓటు వేస్తారు, కేవలం డిగ్రీ పూర్తయినటువంటి వ్యక్తులు మాత్రమే. మరి ఏం చేస్తారు గెలిచిన తర్వాత? శాసన మండలిలో అడుగు పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయాలి అన్నప్పుడు వాస్తవానికి భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 169 చెప్పినట్లుగా ఒక రాష్ట్రంలో ఒక శాసన మండలి ఏర్పాటు కాని శాసన మండలి యొక్క కంప్లీట్ దాని యొక్క ఏర్పాటు కావడం, అదేవిధంగా దాన్ని రద్దు చేయడం, ఈ 2 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తాము. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ శాసనలోకి ఎమ్మెల్సీలుగా అడుగు పెట్టడం జరుగుతుందో వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు, శాసనసభ అంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు రూపొందించినటువంటి బిల్లులు ఎప్పుడైతే శాసనసభ నుంచి శాసన మండలిలోకి రావడం జరుగుతుందో అప్పుడు ఆ బిల్లులు సమాజానికి మంచివా చెడ్డవా, సమాజానికి అవసరమా కాదా అని అప్పుల బాధ ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షమీబ్ అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం టైలరింగ్ ద్వారా జీవనోపాధి పొందుతూ ఉండేవాడు. ఇటీవలే తమ కుమార్తె షమీం వివాహం చేయగా అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య కౌసర్ తెలిపారు. పోలీసుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్, భరత్ నగర్లో ఎన్డీఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన 4 హైమాస్ లైట్లను సిరిసిల్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ప్రజా పాలనలో పల్లెల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక నిధులను కేటాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలకం ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు భాను, యూత్ నాయకులు నాగరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, బైరినేని రాము, భరత్ గౌడ్, మల్లేష్ యాదవ్, తిరుపతి గౌడ్, నరేష్, వెంకట్, మాధవరెడ్డి, హరీష్, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్, భరత్ నగర్లో ఎన్డీఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన 4 ఫైమాస్ లైట్లను సిరిసిల్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్తో కలిసి ప్రారంభించారు. ప్రజా పాలనలో పల్లెల ప్రత్యేక అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక నిధులను కేటాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలకం ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు భాను, యూత్ నాయకులు నాగరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, బైరినేని రాము, భరత్ గౌడ్, మల్లేష్ యాదవ్, తిరుపతి గౌడ్, నరేష్, వెంకట్, మాధవరెడ్డి, హరీష్, రమేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మనూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోట్ల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం మీ గ్రామానికి రావడంతో మీ గ్రామానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉంటుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతగానో వెనుకబడేలా చేశారన్నారు. మాజీ బీఆర్ఎస్ నాయకులు వారి స్వంత లాభం తప్ప ప్రజల బాగోగులు వారు పట్టించుకోలేదు అని వారు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పు వలన మిత్తినే 45,000 కోట్ల రూపాయల మిత్తిని చెల్లించడం అన్నారు. గతంలో మాజీ మంత్రి ఉప ఎన్నికల ఎన్నో హామీలను ఇస్తాం అని ప్రజలను మోసం చేశారు. కావున వాళ్ళు చేసిన మోసాలను ప్రజలు వివరిస్తూ మనం మరియు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఎంత అభివృద్ధి సాధించుకున్నాం, ఎన్ని ఫండ్స్ మనకు తీసుకొని రావడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పటికీ, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పడమే, ప్రజలలో తీసుకుపోవడమే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఇచ్చినప్పుడు మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే, అంటే నెక్స్ట్ సెలెక్ట్ బడ్జెట్ 17,000 మనకిచ్చి అప్పుడు వస్తే మనం కేసీఆర్ చేతిలో, అప్పటి ముఖ్యమంత్రి గారిని మనం ఈ రాష్ట్రాన్ని వారి చేతిలో పెట్టినాం. మరి అటువంటిది పోయి ఈరోజు మనకేమి ఇచ్చిందంటే కొంచెం మాట్లాడకదండి, మనకు 7.5 లక్షల కోట్ల అప్పుతోని మన చేతిలో పెట్టింది. అంటే మనము అప్పుడేమో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే కేవలం 23 జిల్లాలకు 60,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం మనకి ఇంతకు తెలంగాణ ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని పటాన్చెరువు కాంగ్రెస్ నాయకులు పటాన్చెరు మండల బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరువురి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుజంగం రెడ్డి కార్యకర్తలతో కలిసి ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. సమావేశంలో మెట్టు సాయి కుమార్, నీలం మధు, మోదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. అన్నగారికి అప్పుడు 80,000 పైసలు ఓటు రావడం జరిగింది 2018లో. కానీ హైదరాబాద్ నగరంలో 50,000 ఓట్లు ఎమ్మెల్యే అయిపోయారు. హైదరాబాద్ నగరంలో 50,000 వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే, కానీ అన్న 80,000 వచ్చి ఎమ్మెల్యే కాలేడు. అంటే ఒక్కోసారి అన్న ఏమిటంటే మంచి చెడు అనేది ఎప్పుడు పక్క పక్కన ఉంటుంది. మనం ఒక్కోసారి ఇబ్బందులు అయినా కూడా మీరు నీలమదన గారు ఇద్దరు అన్నారు, సూర్యచంద్రులు మీరే, కృష్ణాజులు కూడా మీరే, రామలక్ష్మణులు కూడా మీరే. అడ్డం వస్తే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను కూడా మనం ఇబ్బంది పెడితే ఆ యోద్ధాన్ని కూడా నడిపించే శక్తులు కూడా మీరే. నిజం, రాష్ట్ర నాయకత్వంలో పటాన్చెరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గర్వపడుతున్న బీసీ నాయకునిగా, గర్వపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, గర్వపడుతున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా. ఈ ఇద్దరి మధ్యలో
ఇద్దరి మంది నాయకత్వం పొద్దున కూర్చొని మాట్లాడుతుంటే అది రేవంత్ రెడ్డి గారి సాధ్యమే. నీల మదన గారు చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కుటుంబంలో పుట్టి ఒక పార్లమెంటు స్థాయికి వెళ్ళే విధంగా వాడు చేసిన నీలమద గారికి, రేపు అన్నగారికి నిజం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్నగారికి స్థానం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీ అదృష్టం తెలంగాణ ప్రజల్లో పటాన్చేరుకి ఒక బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా మీరు తీసుకున్న చొరవ ఎప్పుడు మర్చిపోలేనిది. బీసీలకు పెద్దగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఇద్దరు రెండు కళ్ళగా పనిచేస్తున్నారు. ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నీల మధు గారికి, కాడా శ్రీనివాస్ గారికి, నీల మధు గారి యొక్క నాయకత్వాన్ని, కాడా శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి చేతకోటి వందనాలు, నమస్కారం. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో TUIFTC ద్వారా 20 కోట్ల రూపాయల నిధులతో నారాయణఖేడ్ పట్టణంలోని 9వ వార్డు వివేకానంద స్కూల్ మరియు 1వ వార్డు చాంద్ ఖాన్ పల్లి మరియు 8వ వార్డు మన్సూర్పూర్ మరియు 7వ వార్డు రామ్ మందిర్ మరియు 11వ వార్డు గల నగరేష్ మందిర్, 6వ వార్డు రాధాకృష్ణ మందిరం, అలాగే 10వ వార్డు వెంకటేశ్వర టాకీస్ మరియు 12వ వార్డు మరియు 14వ వార్డులలో నూతన సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లూల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతాం. గత పాలకుల నిర్లక్ష్యం వలన నారాయణఖేడ్ పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. మా ప్రభుత్వంలో నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రతి కాలనీలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కాలువలను నిర్మిస్తామని ఎమ్మెల్యే అన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు అక్కడక్కడ పక్షపాతంతో వివక్ష చూపుతూ నిర్మించడం జరిగిందని, అవి కూడా సక్రమంగా లేవని, నాణ్యత లేకుండా కట్టడంతో అవి పగుళ్లు ఏర్పడి 3 కాలాల పాటు పదిలంగా ఉండేవి 3 నాళ్ల ముచ్చటగా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేకుండా కట్టడం వల్ల ఈ విధంగా అయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సీసీ రోడ్డు లేక గుంతలమయంగా మారటంతో, అదేవిధంగా గల్లీ రోడ్డు సక్రమంగా లేక వర్షం వస్తే బురదమయమై గుంతల్లో నీరు నిలకడగా ఉండి నదుల్లో మాదిరిగా పారి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్ ఇవ్వాలి కదా, వాడు ఇవ్వాల రోజు వస్తాడు. వాడు ఎత్తుగడ్డు ఉన్నది, అది చూపించాడు ఒకసారి. ఇది ఉన్నది, ఇది దీన్ని మీరు తట్టుకొని రోజు పిల్లలు వాడితే దానికి బాధ్యుడు ఎవడు? వాడైనా కాలు చేతి ఇరిగింది పిల్లలకు, దానికి బాధ్యుడు గవర్నమెంట్ తీసుకుంటారా, లేకపోతే గ్రామ పంచాయతీ తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారా? వర్షం పడితే బాగా గలీజ్ అయిపోతుంది, పిల్లలకు నడాలంటే సుఖ బాధనే. ఇప్పుడు వీరికి బైక్ మీద పోదామన్న సుఖ బాధ. ఇది ఒత్తిచ్చిన అన్న, నేను ఇది ఒత్తిపించేసిన, అందువరకు ఇంత నీట్గా ఉన్నది. లేకపోతే ఇది ఒత్తిపోతే అసలు అది వేస్ట్. అది నా పైసలు పెట్టి. ఎన్ని రోజుల నుంచి ఉన్నది సార్ ఇట్లా? ఎన్ని రోజుల నుంచి ఉన్నది? అది ఒక 5 years నుంచి ఉన్నది. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకువెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజా ప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం
తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో హత్యలు చేసిన వాళ్ళకో లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను నాలాలను ఆక్రమించుకునే వాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను. తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కార్యాలయం ముందు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు శాంతియుత రిలే నిరాహార దీక్ష నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని గత ఏడాది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న సమయంలో స్వయంగా నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే మీకు తగిన న్యాయం చేసి వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని నాడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపకపోగా తమకు న్యాయం జరగలేదని 6, 7, 9 తేదీల్లో అన్ని మండల విద్యా వనరుల కార్యాలయాల ముందు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ హామీని కూడా నెరవేర్చాలని కోరుకుంటూ అదేవిధంగా మా పీటీఐలటువంటి మేము మాకు 12 నెలల వేతనము కంపల్సరీగా మాకు అమలు చేయాలని కోరుకుంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరి కోరిక మేరకు మాకు అన్ని బెనిఫిట్స్ని నిర్వర్తించాలని కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. మాకు ఎలాంటి జీతాలు ఇచ్చిన జీతాలు మాకు ఏం చాలట సార్. మేము 3000 కాంచి చేసినాం. మాకు ఇంతవరకు ఏమీ లేదు. కొద్దిగా లేట్ అయితే పిల్లలకు లేట్ అయిందంటారు సార్. మా పరిస్థితి ఏంది? కొద్దిగా వాచ్మెన్ రాకుండా కూడా బయట నిలబెట్టని సీఎలేస్తారు. మాకు వచ్చేది 9,000 జీతం, నెలకు 3,000 కిరాయి. మా భర్తగా బాగాలేక నేను పోతే నా జీతం కూడా చాలేదు. సీఎల్ వేసారు, అలానే కట్ చేస్తారు. మా పరిస్థితి ఏంటి? మాకేమైనా ఎగ్రవ చేయాలా సార్? గత 13-14 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు కింద వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా గత సంవత్సరం కింద పీసీసీ అధ్యక్షుడే ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అదేవిధంగా మాకున్నటువంటి హక్కులను అన్నీ సాధించాలని, మాలో ఒక ఉద్యోగులు ఎవరు మరణించినా కూడా కనీసము ఎలాంటి ఖర్చులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మాకు ఈరోజు ఉన్నటువంటి మా బతుకులు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బతుకులు అయిపోయినవి. చేసినంత రోజులే మాకు ఉన్నది, తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కనీసం మా గోస విని ముఖ్యమంత్రి గారు స్పందించి ఎమ్మటే మాకు ఎంటీఎస్ ఇవ్వాలి, అంతవరకు మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అంతవరకు ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఓకే, మీరు మాట్లాడండి.
వేరే వేరే అంశాలు నువ్వు తీసుకో, అదే అంశాలు ఉద్యోగ భద్రత కూడా, మహిళలకు ప్రసిద్ధ సెలవులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమాలు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను మాకు వెంటనే అమలుపరచాలి. నెక్స్ట్ సమాన పనికి సమాన వేతనం అందించాలి. నెక్స్ట్ మహిళా ప్రసూతి సెలవులు 180 రోజులు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ అన్ని బెనిఫిట్స్ కూడా మాకు అందించాలి. టీ తాగినంతసేపులోనే మా సమస్య పరిష్కరిస్తూ ఉన్నారు. అదే మాట్లాడారు. ఓదెల మండలం పోత్కాపల్లిలో సీఎం కప్ 2024లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2024లో గ్రామస్థాయి పోటీల ప్రారంభోత్సవానికి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మాచర్ల మౌనిక, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంవై శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ హరికృష్ణ, ఉపాధ్యాయ బృందము మరియు గ్రామ యువ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయటమే ముఖ్యమంత్రి యొక్క ఆశయం అని చెప్పడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ వి హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను విశ్వ క్రీడలు అయిన ఒలింపిక్స్ యందు మన తెలంగాణ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చాలి అంటే ఈ విధమైనటువంటి క్రీడలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృఢ సంకల్పం తీసుకోవడం జరిగింది. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంవై శ్రీనివాస్ మాట్లాడుతూ యువ క్రీడాకారులకు స్వాగతం తెలుపుతూ మన పోత్కపల్లి గ్రామ పంచాయతీ యొక్క క్రీడా స్ఫూర్తిని మండలంలో, జిల్లాలో మరియు రాష్ట్ర స్థాయిలో క్రీడా స్ఫూర్తిని చూపాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపిన 33 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధించారు. భద్రాచలం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్ మరొకరికి 3 రోజులు జైలు శిక్ష విధించారు. భద్రాచలంలో ప్రతిరోజు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఐఎస్ఐ మధు ప్రసాద్ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వాహనదారులను పర్యవేక్షించి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సుమారు 10 దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాహనదారులకు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జరిమానా విధిస్తున్నారు. ఫైన్ కట్టలేని ఎడల ఇంకో 7 రోజులు జైలు శిక్ష ఉంటుందని తీర్పు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల బారిన పడకుండా, ఎదుటి వాహనదారులను ప్రమాదాల బారిన పడనీయకుండా మద్యం సేవించి వాహనం నడపరాదని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. నిజం చెప్పురా, తాగితే 69కే ఇచ్చింది అన్న, మినిమం 30, నో ప్రాబ్లం. 30
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. శాసన మండలి అనేది విద్యావంతులు మేధావులకు నిలయంగా ఉండాలి. రాజకీయ నిరుద్యోగులకు కేంద్రంగా మారకూడదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వెల్లడి. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యమని వెల్లడించిన మండల కాంగ్రెస్ నాయకులు. క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. సీఎం కప్ క్రీడల్లో సిరిసిల్ల అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కా శేఖర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.